సరే. దేవుని మహాకృపను బట్టి గడిచిన దినం వరకు పరిశుద్ధ గ్రంథాన్ని ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 6వ వచనం వరకు ధ్యానించగలిగాం. ఈరోజు 7 నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకున్నాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు కాబట్టి దేవుడు వారిని హెచ్చరించుకుంటూ, ధైర్యపరుచుకుంటూ, బలపరుచుకుంటూ వారిని ముందుకు సాగిస్తున్నాడు. 6వ వచనం వరకు మనం ధ్యానించిన మాటలు మనం చూస్తే, ఇజ్రాయేలు వినుము, నువ్వు గొప్ప జనముగా ఆకాశంగా అంటున్నటువంటి ప్రకారాలుగా పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు. యోర్దాన్ నది దాటబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నత దేహులు, అక్కడ ఉన్నటువంటి వంశస్థులు 7 జాతుల వారు ఉన్నారు. వారందరూ కూడా మీకంటే బలాఢ్యులు, కానీ వారికి ఏమాత్రం మీరు భయపడొద్దు. ఎందుకనగా మీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన మీ ముందర నడుస్తున్నాడు కాబట్టి మీరు ఏమాత్రం కూడా భయపడవద్దు. వాళ్ళందరినీ కూడా పారద్రోలి మీకు ఆ యొక్క దేశాన్ని ఇవ్వబోతున్నాడు అని 6వ వచనం వరకు చూసాం. 7వ వచనం చూసినట్లయితే, అరణ్యములో నీవు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకును. ఈ అరణ్య ప్రయాణంలో ఇజ్రాయేలు, నువ్వు ఎన్నిసార్లు దేవునికి కోపం పుట్టించావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ముందు అది మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడు. దాన్ని మరవద్దు. నీవు ఐగుప్తులో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలం ముందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. ప్రతి చోట కూడా సనుగులు, గొనుగులు, మోషేకు దేవునికి విరోధంగా మాట్లాడటం. ఒకసారి అయితే 250 మంది ధూపార్తులు పట్టుకొని, మీరైనా పెద్దలు మోషే అహరోనుల మీదకి, మేము కూడా ధూపార్తులు మొట్టిస్తాం, మేము కూడా దేవుని చేత అభిషేకించబడినటువంటి యాజకులమే అని వస్తే వారందరినీ కూడా భూమి మింగేసింది. కాబట్టి ఈ విధంగా అనేక సార్లు వారు తిరస్కారం చేస్తూనే దేవునికి కోపం పుట్టిస్తూనే వచ్చారు. కాబట్టి ఆ విషయాలను మరవద్దు అని 7వ వచనంలో మరొకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, కొన్ని వాక్యాధారాలు చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. As Pharaoh approached, the Israelites looked up, and there was Egyptians marching after them. They were terrified and cried out to the Lord. They said to Moses, "Was it because there were no graves in the Egypt that you brought us to the desert to die? What have you done? What have you done to us by bringing us out of Egypt?" ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చెయ్యనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుటి కంటే ఐగుప్తీయులకు దాసులొకటియే మేలని చెప్పిరి. చాలండి. ఇక్కడ మన అంశం ఏంటి? నీవు ఈ ప్రయాణములో అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చావు ఇజ్రాయేలు అనే మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు మనం గమనిస్తే ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో వారు దేవుని మీద తిరగబట్టమే కాకుండా ఏమంటున్నారు? మమ్మల్ని అరణ్యంలో చావటానికి తీసుకుని వచ్చారా? అక్కడ ఐగుప్తులోనే బాగుండేది కదా అని చివరికి ఏమంటున్నారు? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులంగా ఉండేటమే మేలు ఈ అరణ్యంలో చచ్చేదానికంటే. అటువంటి పరిస్థితికి దిగజారారు ఇజ్రాయెల్. కాబట్టి క్రైస్తవులు కూడా ఈ యొక్క వాగ్దాన పట్టణ ప్రయాణ యాత్రలో మనం కూడా ఇటువంటి శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు వారిని చూసి బుద్ధి తెచ్చుకొని దేవునికి కోపం పుట్టించకుండా జాగ్రత్త పడాలని దేవుడి మాటలు మనకు హెచ్చరిస్తున్నాడు. సరే, ఇంకొక సందర్భం చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుండి 26 వరకు.
When Moses led Israel from the Red Sea and they went to the desert of Shur, for 3 days they traveled in the desert without finding water. When they came to when they came to Mara, they could not drink its water because it was bitter. That is why the place is called Mara. So the people grumbled against Moses, saying, What do we do? What are we to drink? Then Moses cried out to the Lord, and Lord showed him piece of wood, and he threw it in the water, and water became fit to drink. There the తెలుగు Lord issued ruling and instruction for them, put them to the test. తెలుగు మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారాను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని విధించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞను విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడుచుని ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏది మీకు రానేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చాలండి. ఇక్కడ మారా అనేటువంటి స్థలంలో చేదు నీళ్లు, అరణ్యంలో పోతున్నారు, నీళ్లు లేక అల్లాడుతున్నారు. దొరక ఏదో నీళ్లు దొరికే, తీరా తాగుదామని చూసేసరికి చేదు నీళ్ళు. అక్కడ కూడా దేవుని మీద శనిగారు. ఆ తర్వాత దేవుడు ఏదో సొల్యూషన్ చెప్పాడు. ఆ చేదు నీళ్లను తీయటి నీళ్లుగా మార్చాడు మోషే. తర్వాత ఇంకొక ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు. The whole Israelite community set out from Elim and came to the desert of Sin, which is between Elim and Sinai, on the 15th day of second month after they had come out of Egypt. In the desert, the whole community grumbled against Moses and Aaron. The Israelites said to them, If only we had died by the Lord's hand in Egypt, then we sat around the pots of meat and ate all the food we wanted. But you have brought us out into this desert to starve this entire assembly to death. Then Lord said to Moses, I will rain down bread from the heaven for you. The people are to go out each day and gather enough for that day. In this way I will test them and see whether they will follow my instructions. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారి ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సేనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతే ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో యెహోవా మోషేని చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినము కూర్చుకొనిన దానికంటే అది 2 ఉండవలెను. అప్పుడు మోషే అహరోనులు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ అరణ్య ప్రయాణంలో 2వ నెల, 2 అంటే మొదటి నెల దాటి 2వ నెల పడ్డ తర్వాత 2 నెల 15వ దినాన ఏలీము సీనాయి రెండింటి అరణ్యం మధ్యలో వారు దేవుని మరలా శనిగారు. ఏమని? మాకు మాంసం లేదు, ఆహారం తినటానికి సరిగా లేదు, మీ అరణ్యంలో సావటానికి మమ్మల్ని తీసుకొచ్చారు. అక్కడ నీళ్ల కోసం కొనిగారు, ఇక్కడ ఆహారం కోసం కొనిగారు. దేవుడు ఏదో సొల్యూషన్ చూపించాడు, పరలోక మన్నాన్ని కురిపించాడు. అయితే వారికి
రేపటికి దాచిపెట్టుకోవడానికి లేదు. ఏ రోజుకి కావలసినటువంటిది ఆ రోజు ఆహారం దేవుడు వారికి కురిపించుకుంటూ వారిని పోషించుకుంటూ వచ్చాడు. 17వ అధ్యాయము మొదటి 3 వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి 3 వచనం. The whole Israel community set out from the desert of Sin, traveling from place to place, as Lord commanded. They camped at Rephidim, but there was no water for the people to drink. So they quarreled with Moses and said, "Give us water to drink." Moses replied, "Why do you quarrel with me? Why do you put the Lord to test?" But the people were thirsty for water there, and they grumbled against Moses. They said, "Why did you bring us up out of Egypt to make us and our children a livestock die for thirst?" తెలుగు. తరువాత ఇశ్రాయేలుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తన ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పు చేత చంపుటకు ఐగుప్తులను ఇక్కడికి తీసుకుని వచ్చిత్రనిరి. చాలండి. సీను అరణ్యము దాటిన తర్వాత ఆ ప్రయాణంలో రెఫీదీములో దిగారు. అక్కడ మరలా నీళ్ల కోసం దేవుని మీద సనిగారు. ఇదే విధంగా మన క్రైస్తవులు కూడా లోకములో నుంచి ప్రత్యేకించబడి దేవుని యొక్క సంఘముగా చేర్చుకుని ఈ అరణ్య ప్రయాణంలో నుంచి వాగ్దాన దేశానికి మన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటున్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో ఇటువంటి కష్ట నష్టాలు సమస్యలు వచ్చుతాయని మనం తెలియడం కోసము పాత నిబంధనలో వారికి చూపించినటువంటి ఆ పరిస్థితులు దేవుడు మనకు వివరిస్తున్నాడు. అయితే ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు ఎందుకు రప్పించాడు? వారికి ఇబ్బందులు లేకుండా తీసుకొని వెళ్ళొచ్చు కదా, లేదా ఐగుప్తులో నుంచి డైరెక్ట్ గా వాగ్దాన దేశానికి చేర్చవచ్చు కదా. మధ్యలో ఇన్ని తిప్పలు ఎందుకు పెట్టాడు వాళ్ళంటే వారికి బుద్ధి రావటం కోసము, వారి వినయ విధేయతను నేర్పించడం కోసము. ఇజ్రాయేలుకు మరొక పేరుంది. ఏం పేరు? లోబడని వాళ్ళనే జనం. లోబడే జాతి కాదు, తల ఉంచే జాతి, తల ఉంచని జనాంగం. ఎవరికి అంత సులభంగా తల ఉంచరు. ఈ రోజు కూడా మనం చూస్తూనే ఉన్నాము కన్నారా. ప్రపంచం అంతా వనకాల్సిందే కానీ వాళ్ళు మాత్రం తలొగ్గరు. సరే, నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 32 మొదటి వచనం. 1, 2, 3. When people saw that Moses was so long in coming down from the mountain, they gathered around Aaron and said, "Come, make us gods, and who will go before us? For as for this fellow Moses, we brought us up out of the Egypt. We don't know what had happened to him." Aaron answered them, "Take off the gold earrings from your wives, your sons, your daughters are wearing. Bring them to me." So that all the people took off their earrings and brought them to Aaron. తెలుగు. మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచుచున్నప్పుడు ఆ ప్రజలు అహరోనొద్దకు కూడి వచ్చి, "లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తు నుండి మమ్మను రప్పించిన ఆ మోసే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులుకున్న బంగారు పోగులు తీసుకు నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులుకున్న బంగారు పోగులు తీసి అహరోనొద్దకు తెచ్చిరి. చాలండి. ఇంకొక శోధన. మోషే కొండ మీదకి వెళ్ళి 40 రోజులైనా కూడా ఇంకా రాకపోతే కొండ కింద ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ మొత్తం కూడా విసిగిపోయారు. మోషే ఉన్నాడో పోయినాడో తెలియదు. అహరోను, మాకేదో దారి చూపించు అని అహరోను దగ్గర గోల చేస్తే అహరోను వారి బాధ తట్టుకోలేక వాళ్ళకు చెవులకు ఉన్నటువంటి బంగారం అంతా కూడా తీసుకురమ్మని చెప్పాడు. దాన్ని అంతా తీసుకొచ్చిన తర్వాత దాన్ని అగ్నిలో వేసి దూడం చేశాడు. ఇదే మీ దేవుడు, ఇదే మిమ్మల్ని తీసుకొచ్చినని దానికి పూజ చేసుకోండి అని చెప్పి
వదిలిపెడితే అందరూ తినటానికి తాగటానికి లేచారు, దాన్ని పూజ చేయటం చేశారు. అదే విధంగా చేస్తున్నంత లోపల మోషే దిగొచ్చు. కాబట్టి ప్రతిసారి కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు, వారు ఫెయిల్ అవుతున్నారు, దేవుని దగ్గర సనుగుతున్నారు, దేవుడు క్షమిస్తున్నాడు. మోషే వారి పక్షంగా మధ్యవర్తి వహించి క్షమాపణ అడుగుతున్నాడు, మరలా వారికి ఏదో ఒకటి పరిహారం చూపించి ముందుకు సాగిస్తున్నాడు. ఇది క్రైస్తవ యాత్ర కూడా ఇదే జరుగుతుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ పరిస్థితి వచ్చినా అది ఆయనకు తెలియకుండా రాదు. ఆయన కావాల్సి రప్పిస్తాడు. ఎందుకంటే మనకు బుద్ధి రావటం కోసం, మన జ్ఞానం నేర్పించడం కోసం, మనకు వినయ విధేయతలు నేర్పించడం కోసం. కుమారుడైనటువంటి యేసు ప్రభువే ఈ లోకములో మానవుడుగా దినాలలో విధేయత నేర్చుకోవడం కోసము అనేక శ్రమల గుండా ఆయన వెళ్లాల్సి వచ్చిందని వాక్యం చెప్తుంది ఎబ్రీ పత్రిక. కుమారుడయుండియు ఆయన వినయ విధేయతలు నేర్చుకుని విధేయుడై ఉండుట వలన అంగీకరించబడను అన్నటువంటి మాట మనం ఎబ్రీ పత్రికలో చూస్తాం. చూడండి ఒకసారి మాట, ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు అనుకుంటాను. చూడండి ఒకసారి. During the days of Jesus' life on earth, he offered up prayers and petitions with fervent cries and tears to the one who could save him from death, and he heard because of this reverent submission. Son though he was, he learned from what he suffered. చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనును. చాలండి, చూసారా? తాను కుమారుడయుండియు శరీర రీతిగా మానవుడుగా ఉన్న దినాలలో శ్రమల ద్వారా విధేయత నేర్చుకొనెను. కాబట్టి శ్రమలు దేవుడు మనకు ఎందుకు అలవ్ చేస్తాడంటే మనం విధేయత నేర్చుకోవడం కోసం, భయభక్తులు నేర్చుకోవడం కోసం, మన మార్గాలు సరిచేసుకోవడం కోసం, దేవునికి దగ్గర అవడం కోసం మరి ముఖ్యంగా. కాబట్టి ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా ఆయన మాత్రం ఆయనకు తెలియకుండా ఏది జరగదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకొక మాట చూద్దాం. సంఖ్యాకాండము 11:1. Now the people complained about their hardships in hearing of Lord, and when he had heard his anger was aroused, and then the fire from the Lord burnt among them and consumed some of the outskirts of the camp. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోనొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాకు వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకున్నందున ఆ చోటుకి తేబరాను పేరు పెట్టబడెను. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు ఆయాసముతో, మార్గాయాసముతో, ఇన్ని రోజులు మనుషులు కదా, మనమేమి 2 రోజులు నడుస్తూ 3వ రోజుకే సత్కర పడతాం. వాళ్ళు తిరిగి అలసిపోయి ఆ ఆయాసముతో దేవుని మీద సనిగారు. అది దేవుడు విన్నాడు. విని ఆయన కోపం వచ్చి ఏం చేశాడంట, పాలెములో ఒక పక్క నుంచి ఆ పాలన్ని కాల్చివేయటం మొదలుపెట్టాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 39 నుండి 42 వరకు. So Eleazar the priest collected the bronze censers brought by those
who had been burnt to death, and he had them hammered out to overlay the altar. As Lord directed him through Moses, this was to remind Israelites that no one except the descendant of Aaron should come to burn incense before the Lord, and he could become like Korah and his followers. తెలుగు సంఖ్యాకాండము 16వ అధ్యాయము 39 నుండి 42 వరకు. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కొరుహు వలె అతని సమాజం వలె కాకుండానట్లు ఇశ్రాయేలులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడని ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపర్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వారితో బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులు చేయించెను. మర్నాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచూ మీరు యెహోవా ప్రజలను శపించితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. చాలా. ఇది ఇంకొక సందర్భం. ఏం జరిగింది? కోరహు అతని సమాజం వలె కాకుండా, అంటే కోరహు అతని సమాజము 250 మందిని పోగు చేసుకుని తలా ఒక ధూపార్తి పట్టుకొని మోషే అహరోనుల దగ్గరకు వచ్చారు. మేము కూడా యాజకులమే, మేము కూడా ధూపార్తి వేస్తాం, మీరనే వేసేది అంటే దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపం రగులుకొని భూమి కుంగిపోయింది, అక్కడ చనిపోయారు కొంతమంది. అదేవిధంగా కోరహును అతని సమాజం వలె కాకున్నట్టు ఇజ్రాయేలులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసుకొని, ఎవరైతే కాల్చబడి చనిపోయారో వారు ధూపార్తులు 250 మంది ధూపార్తులు పట్టుకొని వచ్చారు కదా, వారందరూ కాలిపోయారో, ధూపార్తులు మాత్రం మిగిలాయి. ఆ ధూపార్తులు అన్నిటిని కూడా పోగు చేసుకొని తీసుకురమ్మని చెప్పాడు దేవుడు. అప్పుడు ఎలియాజరు వెళ్ళి ఆ ధూపార్తులను కూడా పోగు చేసుకొని తీసుకొని వచ్చాడు. యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకు చేయించి, ఆ ధూపార్తులతో వెడల్పైన రేకు చేయించి బలిపీఠానికి కప్పుగా తయారు చేశారు. సరే, చివరిగా ఇంకొక మాట చూసుకొని ముగించుకున్నాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి 5 వచనాలు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి 5 వచనాలు. In the first month of whole Israelite community arrived at desert of Zin, and they stayed at Kadesh. There Miriam died and was buried. Now there was no water for the community, and the people gathered in opposition to Moses and Aaron. They quarreled with Moses and said, "If only we had died when our brothers fell dead before the Lord. Why did you bring the Lord's community into this wilderness, that we and our livestock should die here? Why did you bring us up out of Egypt to this terrible place? It has no grain or figs, grapevines or pomegranates, and there is no water to drink." మొదటి నెల యందు ఇజ్రాయేళ్ల సర్వసమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడింది. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన వెడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజం మీరెలా తెచ్చిరి? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, తాగుటకు నీళ్లు లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు వారు ఐగుప్తులో ఏదో పంచభక్ష పరమాణాలు తిన్నట్టుగా ఇక్కడ వారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఐగుప్తులోనే బాగుండేది మాకు,
ఇక్కడ అల్లాడిపోతున్నాము. నీళ్లు లేవు, భోజనం లేదు, పండ్లు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, అంజూరాలు లేవు. మనం కూడా అనేక సార్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందే బాగుండేదేమో దేవుని నమ్ముకోకముందే, దేవునికి దగ్గరే కొద్ది కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి పరిస్థితుల్లో మనం వచ్చినప్పుడు వీటిని గుర్తు చేసుకొని జాగ్రత్త పడాలి. దేవుని మీద ఎప్పుడే కానీ కొంచెం కూడా దేవునికి మనం విరోధంగా మాట్లాడి సనిగొనినట్లయితే నీ మనసులో నువ్వు దేవుని మీద అవిధేయత చూపించిన ఆయనకు తెలిసిపోతుంది. వారు సనగగా దేవుడు వినేను అనే మాట మనం చదివాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులమైన మనం ఈ యాత్రలో ఉన్నాం. వారి యాత్రలో వారి యాత్ర ప్రయాణపు కష్ట నష్ట సమస్యలు, దేవుడు చేసిన మహాద్భుతాలు ఇవన్నీ మనకెందుకయ్యా రాపించాడంటే దేవుడు మనము ఈ యాత్రలో జాగ్రత్త పడటం కోసం. కాబట్టి వాగ్దాన దేశాన్ని చేర్చక ముందు దేవుడు అన్ని విధాలుగా వారిని అన్ని కష్ట నష్ట సమస్యలు, ఇబ్బందులు, ఆరోగ్యం, ఆహారము, నీరు అన్ని విషయాల్లో వారిని పరీక్షించుకుంటూ, వారిని శోధించుకుంటూ, వారిని ఆశీర్వదించుకుంటూ, ప్రతి విషయంలో వారి సన్నిగడపలోకి బుద్ధి చెప్పుకుంటూ నడిపించుకొచ్చి వాగ్దాన దేశాన్ని చేర్చు. అదేవిధంగా మన వాగ్దాన దేశాన్ని చేరబోతున్నా. వాగ్దాన దేశం ప్రయాణంలో ఉన్న యేసు ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. బహు సమీపంగా అంటే ఎక్కడ వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు యోర్దాను నది దాటుతున్నారు. అంటే యోర్దాను నది దాటితే ఇంకా వాగ్దాన దేశమే. కాబట్టి మనం కూడా చివరిలో ఉన్నాం, ప్రభు రాకడ సమయంలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. కాబట్టి మనం మనకు బుద్ధి తెచ్చుకోవటం కోసం అవన్నీ కూడా దేవుడు మనకు రాసించడని కొరింథీ పత్రికలో, రోమా పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఈ దినాన మనం 7వ వచనాన్ని మాత్రం ధ్యానించగలిగా. 7వ వచనంలో మనం దేవుడు చెప్పింది ఏంటంటే, అరణ్యములో నీవు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకో, దాన్ని మరవద్దు. నీవు ఐగుప్తులో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు నీవు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చితిరి. కాబట్టి ముందు యోర్దాను దాటిన తర్వాత ఇటువంటి పనులు చేయకుండా జాగ్రత్త పడండి. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకున్నాం. ప్రభు చిత్తమైతే 8వ వచనం నుండి ముందు రోజుల్లో ధ్యానించుకున్నాం. ప్రార్థన.